హలో ఎవ్రీవన్. మనం టీఎస్పీసీ ఎఫ్బిఓ ప్రిపరేషన్లో భాగంగా ఒక వీడియో చేయడం జరిగింది. దానిలో నేను ఇంట్రడక్షన్ చెప్పాను ఏంటంటే మీకు ఫ్రీ గైడెన్స్ ఇవ్వడం జరుగుతుందని. మీకు దానికి సంబంధించి మెటీరియల్ కానీ వీడియోస్ కానీ పోస్ట్ చేస్తూ ఉంటాను. మీకు ఏమైనా డౌట్స్ కానీ ఇంకేమైనా ఉంటే వీడియో కింద కమెంట్ చేయండి, నేను దానికి ఆన్సర్స్ ఇస్తాను. సో నార్మల్గా ఎఫ్బిఓ పేపర్ వచ్చేసి మనకి 200 మార్క్స్, జిఎస్ పేపర్ 1 వచ్చి 100 మార్క్స్, అట్లనే మ్యాథమెటిక్స్ అనేది 100 మార్క్స్. జిఎస్లో టాపిక్స్ వచ్చేసి 10 to 12 ఉన్నాయి. అట్లనే మనకి నార్మల్గా మ్యాథ్స్లో లాస్ట్ టైం 6 యూనిట్స్ ఉన్నాయి. మరి ఈసారి ఎన్ని యూనిట్స్ పెడతారో తెలియదు. ఇంకొక డౌట్ ఏంటంటే మేబీ క్వశ్చన్ పేపర్ మార్క్స్ మైట్ బి ఇంక్రీజ్డ్ టు 150 చెప్పలేము, ఇంకా క్లారిటీ అయితే ఏం లేదు. ఇంకొక 50 మార్క్స్ పెంచితే మనకి ఇవే టాపిక్స్లో ఎలాబరేట్గా చదవాలి. బట్ నాకు తెలిసి మ్యాక్సిమం ఇదే ప్యాటర్న్ ఉంటుంది, ఎందుకంటే ఇది ఇంటర్ లెవెల్ కాబట్టి, ప్లస్ దీనికి మళ్ళీ నెక్స్ట్ లెవెల్లో వాకింగ్ టెస్ట్ ఉంటుంది కాబట్టి. సో దీస్ 200 క్వశ్చన్స్ ఆర్ మోర్ దెన్ ఎనఫ్, అండ్ యువర్ టార్గెట్ ఈస్ యూ హ్యావ్ టు స్కోర్ ఇన్ బిట్వీన్ 65% to 70%. అంటే మీరు క్వశ్చన్ పేపర్లో అంటే బోత్ పేపర్స్ కలిపి 65% మీన్స్ 130 to 140 ఆర్ more than 125 plus. If you get these marks 125 plus, there are more chances to get a job. ఓకే, కాకపోతే పోయినసారికి ఈసారికి చిన్న డిఫరెన్స్ ఏంటంటే పోయినసారి కొంచెం వేకెన్సీస్ ఎక్కువ ఉన్నాయి, ఈసారి కొంచెం తక్కువ ఉన్నాయి. సో పర్లేదు, బట్ బెటర్ ప్రిపరేషన్ చేస్తే మనకు వేకెన్సీస్తో సంబంధం లేదు. మనం వేకెన్సీస్ గురించి ఆలోచించకుండా ఎప్పుడు కూడా మన ప్రిపరేషన్ గురించి ఆలోచించాలి, అప్పుడు మాత్రమే మనం టార్గెట్ అచీవ్ అవుతాం. సో దీంట్లో టాపిక్స్ మనకి డిఫరెంట్ టాపిక్స్ ఉన్నాయి. అవి ఏంటంటే కరెంట్ అఫైర్స్, సైన్స్, ఎన్విరాన్మెంట్, ఇండియన్ జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీ, ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ, ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ, తెలంగాణ చరిత్ర, ఉద్యమము, అట్లనే తెలంగాణ సమాజము, సంస్కృతి, తెలంగాణ రాష్ట్ర విధానాలు అండ్ ఎథిక్స్ అండ్ జనరల్ సైన్స్ డివిజన్. సో దీంట్లో వచ్చేసి మనకు ఏ జిఎస్లో అయినా ఫస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి మనకి కరెంట్ అఫైర్స్. దీంట్లోనే మేజర్ పార్ట్ ఆఫ్ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అట్లానే రిమైనింగ్ టాపిక్స్ కూడా కరెంట్ అఫైర్స్కి లింక్ చేయడం జరుగుతుంది. అది సైన్స్ కానీ, ఎన్విరాన్మెంట్ కానీ, హిస్టరీ కానీ, జాగ్రఫీ కానీ. హిస్టరీలో కరెంట్ అఫైర్స్కి ఏం లింక్ చేయొచ్చు అని అడుగుతారు. హిస్టరీకి కరెంట్ అఫైర్స్కి లింకప్ ఎలా ఉంటుందంటే రీసెంట్ ఫైండింగ్స్ ఉంటాయి, ఎక్కడో ఏదో శాసనం దొరుకుతుంది, లేదా ఎవరైనా అవశేషాలు దొరుకుతాయి. సో అవి ఎక్కడ కనుగొనబడిన ఆ ప్లేసెస్ అడుగుతారు. సో అది హిస్టరీ రిలేటెడ్ టు రీసెంట్ కరెంట్ అఫైర్స్, అంటే ఇప్పుడు కనుగొనబడుతున్నాయి. అవి హిస్టరీలో ఒకప్పుడు జరిగినాయి, బట్ కనుక్కోవడం ఇప్పుడు జరిగింది కాబట్టి దాన్ని కరెంట్ అఫైర్స్ రిలేట్ చేసి అడగడం జరుగుతుంది. అది గుర్తుపెట్టుకోండి. కరెంట్ అఫైర్స్ మీకు ఎలా ప్రిపేర్ అవ్వాలంటే ఖచ్చితంగా మీరు మంత్లీ ఒక మ్యాగజైన్ చదవండి. ఆ మ్యాగజైన్స్ కూడా మ్యాక్సిమం ఎగ్జామ్కి 2 months బిఫోర్ది, అంటే ఏవో ఇంపార్టెంట్వి తప్ప ఎగ్జామ్కి 2 months బిఫోర్ నుంచి దానికి 1 year బిఫోర్. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మీకు ఎగ్జామ్ జూలైలో ఉందనుకోండి, జూన్ వదిలేసి లాస్ట్ ఇయర్ మే టు దిస్ ఇయర్ మే, అట్లా ఆ 12 months కరెంట్ అఫైర్స్. దాంట్లో ఫోకస్ ఆన్ డిసెంబర్ టు మే, అంటే గత 6 నెలలు అనేవి చాలా ఫోకస్గా చదవాలి. దాని గురించి గుర్తుపెట్టుకోండి. దీనికి మీకు నేను సజెస్ట్ చేసేది ఏంటంటే మీకు పాసిబుల్ అయితే ఇంగ్లీష్ మ్యాగజైన్ చదవండి. ఇంగ్లీష్ మ్యాగజైన్ చదవడం వల్ల మీకు జిఎస్ పైన గ్రిప్ ఎక్కువ అవుతుంది. వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి టాపిక్ని జిఎస్లో ఉన్న మనకి ఇప్పుడు పాలిటీకి అయితే పాలిటీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అయితే దాన్ని పాలిటీకి లింక్ చేసి అది ఏ ఆర్టికల్ ఉంది, దానికి సంబంధించిన కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ ఏమున్నాయి, ఇవన్నీ రాస్తారు. సో అట్లా చూస్తూ చదువుకోండి. లేదు మాకు ఇంగ్లీష్ కొంచెం కష్టం అనుకున్న వాళ్ళు బెటర్, తెలుగు చదువుకున్నా కూడా బెటర్, ఏం పర్లేదు. ఏదో ఒకటి మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఇంకొక సజెషన్ ఏంటంటే టీశాట్ యూట్యూబ్ వీడియోస్ పెడుతుంది. ఏంటి మనకి దేనికోసం అంటే టీశాట్ కరెంట్ అఫైర్స్ వీడియోస్ ఉంటాయి యూట్యూబ్లో. వాళ్ళు ప్రతి టాపిక్ పైన వీడియోస్ చేస్తారు. సో నేషనల్ ఇష్యూస్, ఇంటర్నేషనల్ ఇష్యూస్, స్పోర్ట్స్, రీసెంట్ రిక్రూట్మెంట్స్, ఎవరిని అపాయింట్ ఎవరెవరిని చేశారు, ఇవన్నీ పెడతారు. సో మీరు ఆ వీడియోస్ చూస్తే మీకు ఆ వీడియోస్లో మోర్ దెన్ 60% క్వశ్చన్స్ ఉంటాయి. మీరు కరెంట్ అఫైర్స్ నుంచి మీకు ఒక 20 క్వశ్చన్స్ వస్తే 15 క్వశ్చన్స్ ఆ వీడియోస్ నుంచే ఉంటాయి. నేను ప్రాక్టికల్గా చూశాను కాబట్టి చెప్తున్నాను మీకు. నేను ప్రతి ఎగ్జామ్ తర్వాత నేను ఆ వీడియోస్ చెక్ చేసుకునేది. ఆ వీడియోస్లో నుంచి ఎన్నో వచ్చి నేను చెక్ చేస్తే చాలాసార్లు ఎగ్జాక్ట్ యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్స్ వచ్చినాయి కూడా నేను అందులో అడిగినాయి. అంటే వాళ్ళ క్లాస్ ఎలా చెప్తున్నారో అట్లనే యాజ్ ఇట్ ఈస్గా అడిగిన క్వశ్చన్స్ కూడా ఉన్నాయి.
సో అవి చూసుకోండి. మీకు ఎంత మీకు వీలున్నప్పుడల్లా అవి అట్లా ఒక ప్లేలిస్ట్ లాగా పెట్టుకొని వింటూ ఉండండి. సాంగ్స్ వినడం కంటే ఈ కరెంట్ అఫైర్స్ వీడియోస్ పెట్టుకొని వింటూ మీ పని చేసుకోండి, ఏం పర్లేదు. ఒక పాయింట్ కాకపోయినా ఒక పాయింట్ అయినా గుర్తుంటుంది. మీకు గుర్తున్న పాయింటే తగిలితే లక్కీ. ఓకే, నెక్స్ట్ అట్లనే సైన్స్కి సంబంధించి ఇప్పుడు బేసిక్ సైన్స్ అడగడం మానేశారు. అంటే బేసిక్ సైన్స్ అడగడం మానేశారంటే ఇన్ ద సెన్స్ 1 or 2 క్వశ్చన్స్ ఉంటున్నాయి. ఏంది వైరస్ వల్ల వచ్చే వ్యాధి ఏందని, ప్రోటోజోవా వ్యాధులు ఏంటి అని, లేకుంటే దీనికి వ్యాక్సిన్ ఎవరు కనుక్కున్నారు, దానికి నోబెల్ ప్రైజ్ ఎవరికి వచ్చింది, అంటే ఓల్డ్ నోబెల్ ప్రైజెస్ అట్లా అడిగి చాలా తక్కువ. ఏమున్నా అప్లికేషన్ ఓరియంటెడ్. అంటే ఇప్పుడు సైన్స్కి ఇప్పుడు రీసెంట్గా కరోనా వైరస్ వచ్చింది, దానికి సంబంధించిన వ్యాక్సిన్ నెంబర్ ఆఫ్ వ్యాక్సిన్స్ వచ్చినాయి. ఏ వ్యాక్సిన్ ఏ ప్లేస్లో కనుక్కున్నారు, ఏ కంట్రీ తయారు చేసింది, ఓకే, అసలు ఇది ఎక్కడి నుంచి ఆరిజినేట్ అయింది, రీసెంట్ ఇష్యూస్. లేకుంటే మనకి గర్భాశయ క్యాన్సర్ సంబంధించి రీసెంట్ ఒక వ్యాక్సిన్ వచ్చింది, దాన్ని ఏ ఇయర్ నుంచి ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు, అది గవర్నమెంట్ ఎట్లా ఇస్తుంది. సో ఇదంతా ఇటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటున్నాయి తప్ప ఓల్డ్ అండ్ నార్మల్ కన్వెన్షనల్ క్వశ్చన్స్ ఉండడం లేదు. అండ్ ఇంకొకటి, దీంట్లో మీకు మ్యాక్సిమం క్వశ్చన్స్ అనేవి సింగిల్ లైన్ క్వశ్చన్సే ఉంటాయి. దట్టు 4 ఆప్షన్స్ క్వశ్చన్స్ ఉంటాయి. స్టేట్మెంట్ క్వశ్చన్స్ చాలా తక్కువ ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది క్వశ్చన్ ఈజ్ బేస్డ్ ఆన్ ఇంటర్మీడియట్ లెవెల్. డిఫికల్టీ లెవెల్ అనేది ఎక్కువగా ఉండకపోవచ్చు. మనం దాన్ని తీసుకోవడం బట్టే ఉంటుంది. ఏ పేపర్ అయినా కూడా మన ప్రజెన్స్ ఆఫ్ మైండ్ ఉంటుందనేది డిఫికల్టీ నిర్ణయిస్తుంది. ఓకే, సమ్ టైమ్స్ మనం ఖచ్చితంగా పేపర్ టఫ్ వస్తుంది, దానికి మనం ఏం చేయలేం. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పేపర్ అనేది అబోవ్ యావరేజ్ ఉంటుంది. దానికి మనం సంసిద్ధంగా లేకపోవడం వల్లే పేపర్ టఫ్ అనిపిస్తుంది అంతే. మనం సంసిద్ధంగా ఉన్న రోజు పేపర్ అనేది మనకి యావరేజ్ లాగా అనిపిస్తుంది. ఈజీ పేపర్ అనేది ఉండదు. ఇప్పుడున్న ఎగ్జామినేషన్ సినారియోలో ఈజీ పేపర్ ఉండదు. చాలామంది ఫేక్గా చెప్తూ ఉంటారు. ఏముంది, ఒక క్వశ్చన్ ఇచ్చి 4 ఆప్షన్స్ ఇస్తే ఈజీ పేపర్ అని మాట్లాడేస్తారు. బట్ ఆ 4 ఆప్షన్స్ ఎంత ట్రిక్కీగా ఉంటాయంటే 4 కరెక్ట్ అనేటట్టే ఉంటాయి. అటువంటి పేపర్స్ మాత్రమే ఉంటాయి. 4 ఆప్షన్స్ ఇచ్చినంత మాత్రాన అది ఈజీ పేపర్ కాదు. మీరు ఆప్షన్ చూసుకోవడానికి ప్రాబిలిటీ ఎంత కల్పిస్తుంది ఆ పేపర్ అనేదే డిపెండ్ అవుతుంది. ఒకవేళ మీ ఆప్షన్ చూస్ చేసుకోవడం అనేది ఈజీ ఉంది అంటే ఆ పేపర్ ఈజీ అని చెప్పాలి. మీకు ఇచ్చిన 4 ఆప్షన్స్లో 4 కరెక్టే లేదా 3 కరెక్టే అనిపించినప్పుడు ఆ పేపర్ చాలా టఫ్ పేపర్ అవుతుంది. మీకు స్టేట్మెంట్స్ ఇచ్చినా ఎలిమినేషన్ చేయగలుగుతారు, కానీ 4 ఆప్షన్లు ఇచ్చి పెట్టమంటే పెట్టలేరు. అంటే పెట్టగలుగుతారు ఎప్పుడు మీకు సబ్జెక్ట్ పైన థరో నాలెడ్జ్ ఉన్నప్పుడు. మీరు ఆ సబ్జెక్ట్లో బాగా ఎక్స్పర్ట్ అయినప్పుడు పెట్టవచ్చు. అది దట్ ఈజ్ సెకండరీ. ఒక సబ్జెక్ట్ పైన 100% నాలెడ్జ్ గెయిన్ చేయడం అనేది కొంచెం రేర్ ఫీట్. అందరితో కాదు, కొంతమందితో మాత్రం అవుతుంది. సో ఈ సైన్స్కు బుక్ వచ్చేసి వినర్స్ పబ్లికేషన్ చదవండి, సరిపోతుంది అంతే. కాకపోతే బిట్స్ ప్రాక్టీస్ చేయండి. ఎవ్రీ యూనిట్ వెనక కొన్ని బిట్స్ ఉంటాయి, ఆ బిట్స్ ప్రాక్టీస్ చేయండి. అట్లనే నెక్స్ట్ డిజాస్టర్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, దీనికోసం వచ్చేసి జీబీకే పబ్లికేషన్ బుక్ ఉంటుంది. అది మంచి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది బుక్లో. మీకు హిస్టారికల్ కానీ కరెంట్ ఇష్యూస్ కానీ మంచిగా ఉంటుంది బుక్. దీనికి సంబంధించి పర్యావరణం చాలా ఈజీగా స్కోర్ చేసే టాపిక్ ఇది. ఖచ్చితంగా ఆ బుక్ని ఒక 3 to 4 times చదవండి. ఏ క్వశ్చన్ ఎప్పుడు అడిగినా చేసేలాగా ఉండాలి. ఎందుకంటే దీంట్లో ఫ్యాక్ట్స్ ఉంటాయి, బేసిక్ ఫ్యాక్ట్స్. అంటే ఒకటి మారదు. మీరు ఒకసారి భూకంపం ఒక ఎపిసెంటర్ ఏందని చదువుకున్నారంటే అది ఎప్పటికీ అట్లే ఉంటుంది. ఎస్ తరంగాలంటే పీ తరంగాలంటే చదివినట్టు అవి అట్లే ఉంటాయి. ఓకేనా. మీకు ఎయిర్ పొల్యూషన్స్లో పొల్యూటెంట్ కారకాలు ఉంటాయి. ఇప్పుడు పీపీఎం వాల్యూస్ ఉంటాయి. ఇవన్నీ బేసిక్గా అట్లనే ఉండిపోతాయి, దానికి చేంజెస్ ఏమి ఉండదు. దీంట్లో యాడప్ అయ్యేది ఏంటి, రీసెంట్ డిజాస్టర్స్, రీసెంట్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్. భోపాల్ గ్యాస్ సంఘటన ఎప్పుడో 1983లో జరిగింది, 84లో జరిగింది. మేము చదువుకున్నప్పుడు అదే, అప్పుడు వాళ్ళు చదువుకున్నప్పుడు అదే, ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళు చదువుకున్నప్పుడు అదే భోపాల్ గ్యాస్ ఊరుకున్నా. దాంట్లో ఐసోసైనైడ్ క్వశ్చన్స్ కొన్ని 100 సార్లు అడిగింది. సో ఈ ఐసోసైనైడ్ క్వశ్చన్ ఎన్నిసార్లు అయినా వస్తుంది. సో అది మారదు. మీకు బేసిక్ ఫ్యాక్ట్స్ ఉన్న పేపర్స్లో ఎక్కువ చదవడం వల్ల మీకు ఎక్కువ మార్క్స్ గెయిన్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకోసమనే చాలామంది ఎన్విరాన్మెంట్ నెగ్లెక్ట్ చేస్తారు. ఎన్విరాన్మెంట్ డిజాస్టర్ లాస్ట్లో చదువుతారు, అది తప్పు పద్ధతి. మీరు ఖచ్చితంగా ఫస్ట్ చదవండి. మీరు సైన్స్ కంటే ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఎన్విరాన్మెంట్ పైన పెట్టండి, యూ విల్ గెట్ మోర్ మార్క్స్. చాలామంది సైన్స్ పైన కాన్సన్ట్రేట్ చేసి ఎన్విరాన్మెంట్ నెగ్లెక్ట్ చేస్తారు. అండ్ సైన్స్లో మీరు ఎంత తోపు చదివినా కూడా మీకు 2-3 క్వశ్చన్స్ మీరు చూడలేని పడతాయి. ఇక అది మీకు ఆ క్వశ్చన్ చూడగానే దిమ్మ తిరిగిపోతుంది. కానీ ఎన్విరాన్మెంట్లో అట్లా ఉండదు. మీరు కొంచెం రెగ్యులర్గా దాన్ని ప్రాక్టీస్ చేస్తుంటే మీకు తెలియని క్వశ్చన్ కూడా కొంచెం ఎలిమినేట్ పద్ధతిలో రాసుకోవచ్చు. ఖచ్చితంగా చూసుకోండి అది. ఓకేనా.
దీని బుక్ జీబీకే పబ్లికేషన్స్ ఉంటుంది, ఎన్విరాన్మెంటల్ డిజాస్టర్ది, అది తీసి చదువుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఒక పెద్ద టాపిక్ని, చాలా లెంతీ టాపిక్ని ఒక 4 లైన్లలో ఇచ్చేసి ఏంది ఇండియన్ జియోగ్రఫీ అండ్ ఎకానమీ, తెలంగాణ జాగ్రఫీ అండ్ ఎకానమీ. దీంట్లో ఫోకస్ విల్ బి మోర్ ఆన్ తెలంగాణ జాగ్రఫీ అండ్ ఎకానమీ. గోదావరి నది, కృష్ణా నది, అట్లనే తెలంగాణలో ఉన్న నేలలు, తెలంగాణలో ఉన్న పంటలు, తెలంగాణలో ఉన్న విద్యుత్ క్షేత్రాలు, ఇంకా ఇవి జిల్లాల ఏంది తెలంగాణలో జిల్లాలు ఏంటి, వాటి సరిహద్దులు, సో ఇవి ఇంపార్టెంట్. అట్లనే తెలంగాణ ఎకానమీ గురించి వచ్చినప్పుడు మ్యాక్సిమం క్వశ్చన్స్ అనేవి బడ్జెట్ పైనే ఉంటాయి. ఎందుకంటే ఈ ఎగ్జామ్లో క్వశ్చన్స్ 100 కాబట్టి ప్రతి టాపిక్ నుంచి ఒక 10-12 క్వశ్చన్స్ అడగాలి కాబట్టి సో మీకు లెస్ ఫోకస్ ఏరియాస్లో అడిగే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. ఒకవేళ భారతదేశ ఎకానమీ తీసుకుంటే మీకు జాతీయ ఆదాయము, భారతదేశ బడ్జెట్, వీటిపైన క్వశ్చన్స్ ఉంటాయి. సో దీనికి బుక్స్ మీరు 2 బుక్స్ చదవాల్సి ఉంటుంది. తెలంగాణ ఎకానమీ సపరేట్ చదవాల్సి ఉంటుంది, అదేవిధంగా ఇండియన్ ఎకానమీ కూడా సపరేట్ చదవాల్సి ఉంటుంది. బట్ మీరు ఏం చేస్తారంటే బేసిక్ డెఫినేషన్స్ అన్నీ రాసుకోండి. ఇది మీరు బుక్ మొత్తం చదివే కంటే ఎకానమీ విషయంలో బేసిక్ డెఫినేషన్స్ అన్నీ రాసుకొని ఒక దగ్గర పెట్టుకొని అది ఫాలో అవ్వండి. ఇట్ విల్ బీ వెరీ ఈజియర్. నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే ప్రతి టాపిక్లో ప్రతి దానిపైన ఇమేజెస్ క్రియేట్ చేస్తాను. ఆ ఇమేజెస్ మీరు ఏంటంటే డైలీ ఒకసారి చూసుకుంటూ పోండి. ఇట్లా చూసుకుంటూ పోతే ప్రతి టాపిక్ ఇమేజెస్ చూడడం అంతే. అంటే వాట్ ఈజ్ వాట్. ఇప్పుడు ఒక జాతీయ ఆదాయం ఉందనుకో, జాతీయ ఆదాయం ఏంటిది, దాన్ని ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు, క్యాలిక్యులేట్ చేయడానికి మెథడ్స్ ఎన్ని ఉన్నాయి, ఒక ఇమేజ్ క్రియేట్ చేస్తాను. ఆ ఇమేజ్ చూస్తే మీకు జాతీయ ఆదాయం గురించి మొత్తం గ్రిప్ రావాలి, అలా క్రియేట్ చేస్తాను. ఓకే. అట్లనే జాగ్రఫీ వచ్చేసి తెలంగాణ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీలో నాగార్జున సార్ బుక్ ఉంటుంది, అది చదువుకోండి. తెలంగాణ జాగ్రఫీకి వచ్చేసి విన్నర్ పబ్లికేషన్ సపరేట్ బుక్ ఉంది. అట్లనే రఘు దీపక్ అది కూడా ఉంది. మీకు ఏది బెటర్ అనిపిస్తే అది చదువుకోండి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ కాన్స్టిట్యూషన్ 2 టాపిక్స్, ఇది 5th యూనిట్ అండ్ 6th యూనిట్ 2 ఇండియన్ కాన్స్టిట్యూషన్ సంబంధించి. దానిలో మీకు ఫస్ట్ దానిలో బేసిక్ ఫీచర్స్ ఉన్నాయి. నెక్స్ట్ దానిలో పార్లమెంటరీ వ్యవస్థ, రాష్ట్ర ప్రభుత్వం ఎట్లుంటుంది, ఇవన్నీ ఉన్నాయి. సో పార్లమెంటరీ వ్యవస్థలో ఏమేమి ఉంటుంది, రాజ్యసభ, లోక్సభ, రాష్ట్రపతి ఎలక్షన్స్ ఎట్లా, రాష్ట్రపతి రిమూవల్ ఎట్లా, సుప్రీంకోర్టు ఎట్లుంటుంది, సుప్రీంకోర్టు జడ్జిలు ఎట్లా వేస్తారు, వాళ్ళని ఎట్లా రిమూవల్ చేస్తారు, సో ఇవన్నీ చూసుకోండి బేసిక్గా. మళ్ళీ ఏంది మన బేసిక్ థింగ్స్లో ఏముంటాయి, ప్రియాంబుల్లో ఏముంది, దాంట్లో రాజ్యాంగ సవరణలు ఏమున్నాయి, దాంట్లో ఉన్న పదాలు ఏంటి, ఏ పదం ఎక్కడి నుంచి తీసుకోబడింది, రాజ్యాంగంలో ఉన్న షెడ్యూల్ ఏంటి, ప్రాథమిక హక్కులు ఏంటి, ఆదేశ సూత్రాలు ఏంటి, ఇవన్నీ. సో ఇది పాలిటిక్స్ వెరీ ఇంట్రెస్టింగ్, చాలా ఈజీ ఉంటుంది. ఆర్టికల్స్తో పాటు చదువుకోండి, మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇది. పాలిటీ చదవడం మీకు రియల్ లైఫ్ కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. మీరు ఇప్పుడు వదిలేసినా కూడా మీకు పాలిటీ చదవడం, మనం భారతదేశంలో సర్వైవ్ అవ్వాలంటే ఖచ్చితంగా మన కాన్స్టిట్యూషన్ నాలెడ్జ్ ఉండాలి. అది ఉండడం చాలా మంచిది. ఇట్ ఈస్ గుడ్ ఫర్ టు బికమ్ ఏ బెటర్ సిటిజన్. మీరు ఒక మంచి సిటిజన్ కావాలనుకుంటే మీకు పాలిటీ పైన ఖచ్చితంగా గ్రిప్ ఉండాలి. మన హక్కులు ఏంటో తెలుస్తాయి, ప్రభుత్వం చేయాల్సిన బాధ్యతలు కూడా తెలుస్తాయి, అట్లనే మన బాధ్యతలు కూడా ఉంటాయి, అన్నీ తెలుసుకోండి. దీనికి సంబంధించి ఎస్ రమాదేవి మేడం బుక్ ఉంటుంది, ఆ బుక్ చాలా బాగుంటుంది. మీకు Group 2 బిలో లెవెల్స్కి ఎస్ రమాదేవి బుక్ మోర్ దెన్ ఎనఫ్. మీరు మిగతా ఏ బుక్ కూడా వెళ్ళకండి. అన్ని బుక్స్లలో పాలిటీ చాలా లెంతీగా రాయబడుతుంది, అవద్దు. దానికంటే ఈజీయెస్ట్ వేలో ఎస్ రామాదేవి మేడం బుక్ ఉంటుంది. సింగిల్ ఎడిషన్ బుక్ తీసుకోండి. ఎస్ రామాదేవి మేడం 2 బుక్స్ ఉంటాయి. ఒకటి 2 ఎడిషన్స్వి, ఎడిషన్ 1 పార్ట్ 1 పార్ట్ 2 బుక్స్ ఉండేది, ఇంకొకటి సింగిల్ బుక్ ఉన్నది తీసుకోండి. ఇందులో మీకున్న టాపిక్స్ టిక్ పెట్టుకొని చదువుకోండి. నెక్స్ట్ ఆధునిక భారతదేశ చరిత్ర, దట్ ఈస్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ ఫ్రమ్ సిపాయి మ్యూటినీ, అంటే సిపాయిల తిరుగుబాటు దగ్గర నుంచి భారతదేశ స్వాతంత్రం వరకు. సో సిపాయిల తిరుగుబాటు తర్వాత ఆదివాసీ ఉద్యమాలు, మితవాదులు, అతివాదులు, గాంధీ ఉద్యమము, తర్వాత జరిగిన ఇన్సిడెంట్స్ ఒక్కొక్కటి. సో ఇవన్నీ చూసుకోండి. దీనికి సంబంధించి సీనాయసార్ బుక్ ఉంది. సీనాయసార్ బుక్లో మీరు లాస్ట్ చాప్టర్స్ చదువుకోండి, సరిపోతుంది. అట్లనే తెలంగాణ చరిత్ర ఉద్యమం, దీనికి కంబైన్డ్గా కరీం సార్ బుక్ చదవండి. కరీం సార్ బుక్లో తెలంగాణ చరిత్ర ఉద్యమం బాగా రాయడం జరిగింది. ఉద్యమంకైనా కొంచెం మోర్ ఫోకస్ చేయండి. మోర్ ఫోకస్ చేసినప్పుడు ఏంటంటే మీరు ఏదైనా ఉద్యమం ఆథర్ చదవాల్సి ఉంటుంది. సో ఈ ఉద్యమ ఆథర్ కోసము రఘు దీపక బుక్ చదివితే మీకు ఈ తెలంగాణ ఉద్యమంతో పాటు దాని కిందున్న టాపిక్ సమాజం, సంస్కృతి, వారసత్వం, కళలు, సాహిత్యం అనేది వస్తుంది. దీంట్లో సాహిత్యం అనేది చాలా ఇంపార్టెంట్. సాహిత్యం క్వశ్చన్స్ ఒక 2-3 క్వశ్చన్స్ ఖచ్చితంగా ఉంటాయి. సాహిత్యం అది ఏ సాహిత్యం అయినా కావచ్చు. లాటర్ సాహిత్యం అంటే ఏంది, తెలంగాణలో ఉద్యమంలో వచ్చిన సాహిత్యం కావచ్చు, ప్రాచీన భారతదేశ చరిత్రలో వచ్చిన
ప్రాచీన తెలంగాణ చరిత్రలో వచ్చిన సాహిత్యం కావచ్చు, మధ్యయుగ తెలంగాణ చరిత్ర సాహిత్యం కావచ్చు. ఈ సాహిత్యం నుంచి మీకు 3-4 క్వశ్చన్స్ ఉంటాయి. మీరు చేయాల్సిన పని ఏంటంటే ఒకసారి ఒక 4-5 పేపర్లు తీసుకొని ఫస్ట్ శాతవాహనుల దగ్గర నుంచి లేదా శాతవాహనుల ముందు నుంచి ప్రీ హిస్టరీలో ఏ ఆథర్ ఏ బుక్ రాసింది తెలంగాణ గురించి అవంతా ఒక దగ్గర రాసుకోండి. ఎప్పటివరకు మన తెలంగాణ ఉద్యమం అయిపోయి 2014 వరకు, అంటే ఏ ఆథర్ ఏ బుక్ రాసిండు. మీరు బుక్స్ ఆథర్స్ గుర్తుపెట్టుకోవాలంటే మీరు చేయాల్సిన పని ఆ బుక్ ఎందుకు రాయబడింది అనే విషయం తెలవాలా. ఇప్పుడు గాథ సప్తశతి అనే బుక్ ఉంది. గాథ సప్తశతి అనే బుక్ గుణాఢ్యుడు రచించాడు. ఈ గాథ సప్తశతి కాదు, బృహత్ కథ అనే బుక్ని గుణాఢ్యుడు రచించడం జరిగింది. బృహత్ కథ అంటే చాలా పెద్దది అని అర్థం. అసలు ఈ గుణాఢ్యుడు ఆ పుస్తకం ఎందుకు రాసిండు? ఆ పుస్తకం ఎందుకు రాసిండంటే అప్పుడు మన హాలుని యొక్క ఆస్థానంలో ఇద్దరు పండితులు ఉండేవాళ్ళు. అందులో ఒక పండితుడు గుణాఢ్యుడు. హాలునికి సంస్కృతం రాకపోయేది. నీకు కనుక ఒకవేళ రాజుకు కనుక సంస్కృతం నేర్పిస్తే నేను పైశాచి భాషలో ఒక పెద్ద గ్రంథాన్ని రాస్తా అని ఈ మన గుణాఢ్యుడు ఛాలెంజ్ చేస్తాడు ఆ పండితునితో. ఆ పండితుడు అన్న విధంగానే హాలునికి సంస్కృతం నేర్పిస్తాడు. నేర్పించడం వల్ల ఏం జరుగుతుందంటే గుణాఢ్యుడు అడవులోకి వెళ్ళి పైశాచి భాష నేర్చుకొని ఆ పైశాచి భాషలో పెద్ద గ్రంథం రాయబడుతుంది. దీనికి పైశాచి భాషలో దాన్ని వడ్డకహ అంటారు. బృహత్ కథ ఎట్లనో వడ్డకహ అని అంటారు. అందులో నరసింహుడు అని ఒక అతను ఉంటాడు. అతని పైన జరిగే స్టోరీనే దాంట్లో కథలు అంటే ఒక కథలో ఇంకొక కథ అట్లా క్రియేట్ చేసి చాలా పెద్ద స్టోరీ రాయడం జరిగింది. అది ఇప్పటికి కూడా ఒక సాహిత్యంలో చాలా మంచి బుక్. ఇట్లా మీకు బుక్ పైన గ్రిప్ ఉండాలి. ఆ బుక్ పైన స్టోరీ తెలిస్తే మీరు ఆ బుక్ రైటర్ని ఈజీ గుర్తుపెట్టుకుంటారు. ఓకే, నెక్స్ట్ తెలంగాణ ఉద్యమము అట్లానే సంస్కృతి, సమాజం, వారసత్వం, కళల గురించి, తెలంగాణ ఫేమస్ వ్యక్తుల గురించి మీకు కావాలంటే మీరు వీటి గురించి నిపుణ బుక్స్లో కానీ నిపుణ పేపర్లో కానీ ప్రతి పేపర్లో వచ్చే ఎడ్యుకేషన్ పేపర్లో తెలంగాణ గురించి రాస్తారు వాళ్ళు. ఆ టాపిక్ వచ్చినప్పుడు ఆ పేపర్ సేవ్ చేసుకోండి. అవి నేను మీకు టెలిగ్రామ్ గ్రూప్లో పెడతాను. మీరు అవి కలెక్ట్ చేసుకొని మీ దగ్గర పెట్టుకోండి. ఈజీగా అవుతుంది. తెలంగాణ రాష్ట్ర విధానాలు అంటే మీరు ఈజీనే ఇప్పుడు, ఎందుకంటే టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నన్ని పథకాలు ఇప్పుడు లేవు. కొంచెం నంబర్ ఆఫ్ స్కీమ్స్ ఆర్ లెస్ బికాస్ ద గవర్నమెంట్ ఈజ్ 2 years old. అంటే ప్రభుత్వం అనేది 2 సంవత్సరాల ఉంది కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వం దానిపైన ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి మీకు నెంబర్ ఆఫ్ స్కీమ్స్ తక్కువ ఉంటాయి. ఆ స్కీమ్స్ మంచిగా చూసుకోండి, ఈజీగా ఆన్సర్ చేయవచ్చు. దాంట్లో బెటర్ హిట్ అయిన స్కీమ్ ఏంది ఆ స్కీమ్ చూడండి, మంచి స్కోర్ చేసుకోవచ్చు. ఇది ఒకటి. నైతిక విలువలు, లింగ సున్నితత్వం, సామాజిక భావన, ఇది మీరు ఇట్ విల్ బి రిలేటెడ్ టు తెలంగాణ చరిత్ర అండ్ ఇండియన్ హిస్టరీ. మేజర్గా తెలంగాణ చరిత్రకు చేసుకోండి. ఎందుకంటే ఇవి ఎందుకు ఇవ్వడం జరుగుతుందంటే తెలంగాణలో ఉన్న వెట్టి అంటే ఏంటిది, జోగిని వ్యవస్థ అంటే ఏంటిది, మన తెలంగాణ తరతరాలుగా ఎట్లా అణిచివేయబడింది అనేది మీకు తెలవాలి కోసమే ఈ టాపిక్ పెట్టడం జరిగింది. మీకు హై వెయిటేజ్ మార్క్స్ వచ్చేసి ఫస్ట్ కరెంట్ అఫైర్స్లో ఉంటుంది, నెక్స్ట్ తెలంగాణ యొక్క చరిత్ర ఉద్యమం ఉంటుంది, తర్వాత తెలంగాణ హిస్టరీ జాగ్రఫీ అండ్ ఎకానమీలో ఉంటుంది, తర్వాత పథకాలు, తర్వాత లాస్ట్కి డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంటుంది, తర్వాత వచ్చేసి పాలిటీ. వీటిలో ఎక్కువ మార్క్స్ వస్తాయి. ఈ టాపిక్ పైన కొంచెం ఫోకస్ ఎక్కువ చేయండి. ఇంకొకటి, కరెంట్ అఫైర్స్ని డైలీ ఫాలో అవ్వండి. మీకు డైలీ పాసిబుల్ కానప్పుడు వీక్లీ వన్స్ అన్నీ చదవండి. మీరు చేయాల్సిన పని నంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ ఎక్కువ రాయడం. అంటే ఏదైనా ఒక టెస్ట్ సిరీస్ కొనుక్కొని ఆ టెస్ట్ సిరీస్ని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. మీరు రాస్తున్న ప్రతి క్వశ్చను మీకు ఒక రివిజను. మీరు ఒక క్వశ్చన్ రాస్తున్నారు లేదా చదువుతున్నారు అంటే మీరు ఆ టాపిక్ని రివైజ్ చేస్తున్నట్టే. మీకు తెలియని టాపిక్ అయితే నేను మొట్టమొదటి చదువుతున్నట్టు, అది మీకు తెలిసిన టాపిక్ అయితే మీరు ఖచ్చితంగా దాన్ని రివైజ్ చేస్తున్నట్టు. రివిజన్ చేశారు అంటే యు ఆర్ గోయింగ్ టు గెట్ మోర్ అండ్ మోర్ నాలెడ్జ్ ఆన్ దట్ టాపిక్. మీరు ఎన్ని పరీక్షలు రాస్తే మీకు అన్ని రివిజన్స్ అవుతాయి. మీరు ఖచ్చితంగా ఎగ్జామ్స్ రాయాల్సిందే. మీరు ఒకవేళ మీకు బయట ఎవరైనా మీకు డైరెక్ట్ ఎగ్జామ్ లాగా రాసి ఇస్తే అట్లానే తీసుకోండి, లేదైనా టెస్ట్ తీసుకొని అట్లానే రాసుకోండి. కరెంట్ అఫైర్స్కి సపరేట్గా కొనుక్కొని రాసుకోండి, మీకు అది చాలా ఈజీ అవుతుంది. కరెంట్ అఫైర్స్ రాయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను నెక్స్ట్ వీడియోలో మీకు లాస్ట్ ఇయర్ జిఎస్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, రైట్, థ్యాంక్ యూ.